హాయ్ అందరికీ. అమ్మా, నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. నేను ఏదైనా బిజినెస్ చేసి లైఫ్లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటూ పెళ్లి చూపుల కోసం తను రెడీ చేస్తున్న తల్లితో గారాలు పోతూ అంటుంది అపూర్వ. చూడప్పు, ఇప్పటి వరకు నీ మాట ప్రకారమే నీ ఎంబీఏ పూర్తయ్యే వరకు నీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా ఉండడమే గొప్ప విషయం. అసలు మీ నాన్నగారైతే నీకు ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి చేసేస్తానన్నారు. కానీ నువ్వు చదువుకుంటాను అంటూ పట్టుపట్టడంతో ఇన్ని రోజులు అతి కష్టం మీద ఆగారు. ఇప్పుడొచ్చిన సంబంధం చాలా మంచిది. నీ గురించి తెలుసుకొని ముఖ్యంగా జాతకాలు బాగా కలిశాయని ఏరి కోరి నేను చేసుకుంటామంటూ వచ్చారు. అసలు ఈ సంబంధం కుదిరితే నీ అంత అదృష్టవంతురాలు మరొకరుండరు. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా మీ నాన్నగారు వినేటట్టు లేరు. కానీ నువ్వే నీ మనసు మార్చుకొని బుద్ధిగా ఈ పెళ్లి చేసుకో. అయినా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నీకు అంతగా బిజినెస్ చేయాలి, ఏదో సాధించాలి అని ఉంటే పెళ్ళయ్యాక మీ ఆయనతో కలిసి కావాల్సిన బిజినెస్లు చేసుకో, ఎవరొద్దన్నారు అంటూ కూతుర్ని రెడీ చేసి వంటగదిలోకి వెళ్ళింది అపూర్వ తల్లి. అపూర్వ తల్లిదండ్రులది మధ్యతరగతి కుటుంబం. 2 తరాల తర్వాత వాళ్ళ వంశంలో పుట్టిన అపూర్వను ఆ లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో పుట్టిందని ఎంతో ప్రేమగా చూస్తారు కుటుంబ సభ్యులందరూ. అపూర్వ బంగారు మేని ఛాయతో చక్కని కనుముక్కు తీరుతో చూడగానే ఎవరికైనా నచ్చేట్టుగా ఉంటుంది. ఎంబీఏ పూర్తి చేసిన అపూర్వ చక్కటి మాటకారి. తన వాక్చాతుర్యంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేస్తుంది. చాలా తెలివైన అమ్మాయి. తను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి 10 మందికి ఉపాధి కలిగించి అందులో విజయం సాధించాలన్నది అపూర్వ అపురూపమైన కోరిక. అసలే అందంగా ఉండే అపూర్వను అంతకంటే అందంగా అలంకరించి తీసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు అమర్తో సహా అత్తవారందరికీ అపూర్వ బాగా నచ్చింది. వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే అపూర్వ అమర్ల పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఎన్నో ఆశలతో భర్త చిటికన వేలు పట్టుకుని అత్తవారింట్లో అడుగుపెట్టింది అపూర్వ. ఆ అత్తారిల్లు రాజభవనంలా ఉంది. ఇంటి చుట్టూ కావలసినంత ఖాళీ. ఇంట్లో అడుగుపెట్టిన 2-3 రోజుల్లోనే ఆ ఇంటి పరిస్థితిని మొత్తం అర్థం చేసుకుంది అపూర్వ. అమర్ వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కావడం వల్ల అమర్ తండ్రి కొడుకు ఎదిగొచ్చే వరకు ఆస్తి వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. ప్రస్తుతం అవన్నీ అమర్ చూసుకోవడంతో ఆయన తీరిగ్గా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక అమర్ వాళ్ళ అమ్మ మహాలక్ష్మికి ఎప్పుడు 10 మందికి వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. అందరికీ తృప్తిగా భోజనం పెట్టడంలోనే ఆమె తన సంతోషాన్ని వెతుక్కుంటుంది. వీళ్ళది బాగా కలిగిన కుటుంబం కావడం వల్ల బీరకాయ పీచు చుట్టరికాలన్నీ కలుపుకుని చాలామంది బంధువులు అస్తమాను ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు. అలా వచ్చిన బంధువులు ఏకంగా నెలల తరబడి ఇక్కడే తిష్టవేస్తారు. ఇక మహాలక్ష్మికి అమర్ ఒక్కడే కొడుకు కావడంతో తన తోటి కోడల కూతురైన రాజీని చిన్నప్పటి నుంచి తన కూతురుగానే పెంచి పక్క ఊర్లోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించింది. అలా పెళ్లి చేసి పంపించిన రాజీ ఆ అత్తారింట్లో ఉండడం కన్నా భర్త పిల్లలతో సహా పుట్టింట్లోనే ఉండేది ఎక్కువ. ఇక అంత పెద్ద ఇంట్లో పనివారికి కూడా ఏమీ తక్కువ లేరు. అవసరానికి మించిన పనివారు ఉన్నారు. ఊర్లో వాళ్ళు ఎవరైనా వచ్చి మా పరిస్థితి బాగాలేదు, ఏదైనా పని పెంచండి అమ్మా అని అడిగితే ఆలస్యం చేయకుండా మహాలక్ష్మి జాలి గుణంతో పనివాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా వారిని పనిలో పెట్టేసుకుంటుంది. ఆ విధంగా మొత్తానికి రోజుకి 40 మందికి పైగా ఇంట్లో భోజనాలు చేస్తారు. ఇది చాలదు అన్నట్టు ఇంటికి వచ్చిన బంధువులు తిన్నదరక్క తగిన పని లేక వారిలో వారు గొడవలు పెట్టుకుని ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకోవడం, ఆ ఇంట్లో అదనపు సందడి. ఇంతమందికి వంట ఏర్పాట్లు చూసుకోవడంలోనే మహాలక్ష్మికి సమయం గడిచిపోతుంది. అమర్ తండ్రి తమ్ముడి మనవులతో ఆడుకుంటూ కాలక్షేపం చేసేస్తారు. ఇక అమర్ విషయానికి వస్తే ఒకవైపు ఆఫీస్ వర్క్, మరోవైపు ఇంట్లో ఖర్చుల లెక్కలతో అమర్ బుర్ర వేడెక్కిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాడిలా ఉండాల్సిన ఆ చిలిపిదన ఉత్సాహం అతనిలో ఏమాత్రం కనిపించడం లేదు. ఎప్పుడూ ల్యాప్టాప్ ముందు పెట్టుకుని లెక్కలు చూసుకుంటూ కూర్చుంటాడు. కనీసం అపూర్వ అందమైన చీర కట్టుకుని అందంగా రెడీ అయి తన ముందుకొచ్చినా పట్టించుకునే స్థితిలో ఉండడు. అలాంటప్పుడు అపూర్వ మనసు కలుక్కుమంటుంది. కానీ భర్త పని ఒత్తిడిలో పడి తనను పట్టించుకోవడం లేదని తనకు తని సరిపెట్టుకుంటుంది. రాత్రిళ్ళు తన అవసరం ఉన్నంత వరకు అపూర్వతో గడిపి ఆ తర్వాత తన పక్కన ఒక మనిషి ఉందన్న విషయం కూడా పట్టించుకోడు. అసలు తనను ఆ ఇంటికి ఎందుకు వచ్చిందో, ఎవరి కోసం వచ్చిందో, కనీసం ఆ ఇంట్లో తనతో 5 నిమిషాలు మాట్లాడే తీరిక లేని వారితో ఎలా బ్రతకాలో అర్థం కాలేదు అపూర్వకి. ఒకరోజు అమర్ ల్యాప్టాప్ ఇంట్లో మర్చిపోయి బయటకు వెళ్ళాడు. అసలు ఆ ఇంటి లెక్కలు ఏమిటా అని చూడడానికి ల్యాప్టాప్ ఓపెన్ చేసింది అపూర్వ. అందులో ఆ ఆదాయం కన్నా
ఖర్చే ఎక్కువగా కనబడుతుంది. ఈ పరిస్థితి ఇలానే ఇంకొద్ది రోజులు కొనసాగితే ఆ ఇల్లు దివాళా తీసి రోడ్డున పడడం ఖాయం అన్న సంగతి తెలిసొచ్చింది. ఆ రోజు భర్తతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఇంటి పరిస్థితిని గురించి చెప్పి తనకొక అవకాశం ఇవ్వమని అమర్ని అడిగింది. అప్పుడు అమర్ ఉన్న పరిస్థితుల్లో తన ముద్దుల భార్య మాటను కాదనలేకపోయాడు. ఆ మరుసటి రోజు ఇంట్లో వారందరినీ కూర్చోబెట్టి నెల నెల ఇంట్లో అవుతున్న ఖర్చుల వివరాలన్నీ క్షుణ్ణంగా చూపించింది. దాదాపు నెలకు 80,000 ఖర్చు తేలింది. అమ్మో, 80,000 అంటూ నూరెళ్ళబెట్టారు అందరూ. ప్రస్తుతం మిమ్మల్ని సమావేశపరచడానికి ఒక కారణం ఉంది. కంపెనీలో వచ్చిన ఒక చిన్న సమస్య కారణంగా ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లన్నీ బ్లాక్ అయ్యాయి. అందువల్ల బ్యాంకు నుంచి డబ్బు తీసుకోలేము. కానీ మన ఇంటి ఖర్చులకు ప్రస్తుతం డబ్బు కావాలి. కాబట్టి తలా కాస్త డబ్బు సర్దితే ఈ ప్రాబ్లం తీరిన తర్వాత ఎవరి డబ్బు వారికి ఇచ్చేస్తామంది. ఆ మాటకు అందరికీ గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. ఆ మాటకి షాక్ తిన్న వారికి మరొక మాట చెప్పింది. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని పెద్దలు చెప్పిన మాట నిజమే. అందుకే ముందు ముందు మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే నేను కొత్తగా హోమ్ ఫుడ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎలాగూ మనలో చాలామంది రోజంతా చేయడానికి ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నాంగా. ఇలా చేయడం వల్ల మనకు కాస్త కాలక్షేపంగానూ ఉంటుంది, మన ఆదాయము పెరుగుతుంది అంది. రేపు ఎలాగైనా మీ దగ్గరున్న డబ్బు నుంచి కొంత డబ్బులు నాకు ఇవ్వడం మర్చిపోకండి అంటూ ఆ సమావేశాన్ని అక్కడితో ముగించింది. అపూర్వ చెప్పిన మాటలు రుచించని బంధువుల్లో చాలామంది తెల్లవారగానే పెట్టే బేడా సర్దుకుని ఒకరు ఊర్లో పనుందని, ఒకరు కూతురికి ఒంట్లో బాలేదని, మరొకరు కొడుక్కి సాయంగా ఉండాలని, ఇంకొకరు తాతగారికి వండి పెట్టాలని, ఇలా తలా ఒక కారణం చెప్పి వాళ్ళ ఇళ్ళకి బయలుదేరారు. అలా వెళ్ళిన వారు వెళ్ళిపోగా బాగా 3 పూట్ల తిని కూర్చోవడానికి మరిగి కదలని కొంతమందికి కొన్ని ఇంటి పనులు తీరిక లేకుండా అప్పచెప్పడంతో ఆ మరుసటి రోజుకి వాళ్ళు కూడా దుకాణం సర్దేశారు. అలా 2 రోజుల్లో ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక ఇంట్లో అమర్, అపూర్వ, మహాలక్ష్మి దంపతులు, కొంతమంది పనివారు మాత్రమే ఉన్నారు. బంధువులంతా ఎక్కడి వారక్కడికి వెళ్ళేసరికి ఇల్లు మొత్తం ప్రశాంతంగా మారింది. కలిసి కూర్చొని ఒకేసారి భోజనం చేసే అవకాశం ఆ కుటుంబానికి దొరికింది. అలా అందరూ చాలా ప్రశాంతంగా తృప్తిగా భోజనాలు పూర్తి చేశారు. ఆ రోజు వరకు గోలగోలగా రసాబసగా ఉండే ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా మారింది. అపూర్వ తెలివితేటలకు భర్తతో పాటు అత్తమామలు కూడా తనను మెచ్చుకున్నారు. ఆ రోజు రాత్రి అపూర్వతో, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అప్పు. ఇన్ని రోజులు నాకున్న చిరాకులతో నిన్ను సరిగా పట్టించుకోనే లేదు. ఐఎమ్ సారీ అప్పు అంటూ భార్య ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ, నువ్వు చాలా తెలివైన దానివప్పు. ఎవరిని బాధ పెట్టకుండా మన సమస్యను చాలా తేలిగ్గా పరిష్కరించావు. అవును, కానీ నువ్వు ఎందుకన్నావో తెలియదు కానీ నీ హోమ్ ఫుడ్స్ బిజినెస్ ఐడియా నాకు బాగా నచ్చింది. మన ఊర్లో చాలామంది ఆడవాళ్ళు సరైన వ్యాపకం లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం కనుక ఈ హోమ్ ఫుడ్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళందరికీ ఒక మంచి ఉపాధి చూపించిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా వండుకోవడం రాకో, వండుకునే తీరిక లేకో ఇంటి రుచుల కోసం ఎదురు చూసే చాలామందికి శుచి శుభ్రతతో నాణ్యమైన ఆహారాన్ని అందించిన వాళ్ళం కూడా అవుతాం. అబ్బా, ఆలోచిస్తుంటేనే ఇంత బాగుంది. ఇక మొదలు పెడితే ఇంకెంత బాగుంటుందో. ఇక ఆలస్యం చేయకుండా పనులు మొదలు పెట్టాలి. అన్నింటికంటే ముందు ఇంత మంచి సలహా ఇచ్చిన శ్రీమతి గారికి థ్యాంక్స్ చెప్పాలి అంటూ భార్యను అల్లుకుపోయాడు అమర్. ఆ మరుసటి రోజు బిజినెస్కు కావాల్సిన ఏర్పాట్లను ప్రారంభించాడు. ఒక మంచి రోజు చూసి అపూర్వ చేతుల మీదుగానే వ్యాపారాన్ని ప్రారంభించారు. శుచి శుభ్రతతో నాణ్యతగా ఉండే ఇంటి రుచులు అందుబాటు ధరల్లో రావడం వల్ల ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వారి వ్యాపారం మంచి పేరును సంపాదించింది. మహాలక్ష్మి వంటలు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షిస్తూ ఉంటే ఆమె భర్త సరుకులు కొనుగోలు చేయడంలోనూ ప్యాకింగ్ లాంటి మిగతా విషయాలు చూసుకుంటున్నాడు. రోజు రోజుకు కొత్త ఫుడ్ ఐటమ్స్ యాడ్ చేస్తూ వారి వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చేసుకుంటున్నారు. అలా అమర్, అపూర్వలు బిజినెస్లో తక్కువ కాలంలోనే మంచి పేరుతో పాటు డబ్బును కూడా సంపాదించి వారి ఇంటి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చారు. అలా అపూర్వ, అమర్లు తమ తెలివితేటలతో, స్వయం కృషితో తమ కళ్ళ ముందే అంతగా ఎదగడాన్ని చూస్తున్న మహాలక్ష్మి దంపతులు, అలాగే అపూర్వ తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారు. ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉన్న అత్తవారింటిని కొత్త కోడలైన అపూర్వ తన తెలివితేటలతో ఒక దారిన పెట్టింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.